హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఒకప్పుడు ఐటీ కంపెనీలు ఎక్కువగా మెట్రో నగరాలపైనే దృష్టి పెట్టేవి. ముఖ్యంగా బెంగళూరు, తర్వాత హైదరాబాద్, చెన్నై, పూణే ఇలాంటి మెట్రో నగరాలలో ఐటీ కంపెనీలు విస్తరించడానికి ఎక్కువగా మొగ్గు చూపాయి. కానీ ఇప్పుడు రాను రాను ఆ ట్రెండ్ మారబోతుంది. కారణం ఏంటంటే ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ కంపెనీలు విస్తరించి అక్కడ ఉద్యోగ నియామకాలు కల్పిస్తే అక్కడ నుంచి కూడా ఈజీగా వర్క్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే వర్క్ తొందరగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళలో నుంచి ఐటీ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు వీకెండ్స్కి ఊళ్ళలోకి వెళ్తారు. శనివారం, ఆదివారం, ఫ్రైడే నైట్ వెళ్ళిపోయి అక్కడే ఉంటారు. మళ్ళీ మార్నింగ్ డ్రైవింగ్ చేసుకుంటూ లేకపోతే బస్సులు ఎక్కి మళ్ళీ మెట్రో నగరాలకు వచ్చి అక్కడ మళ్ళీ వర్క్కి వెళ్ళేసరికి ఆ ట్రాఫిక్లో ఆ కాలుష్యం గంట 2 గంటలు లేట్ అవుతుంది. సో ఇలాంటివి కారణాలు ఎన్నో. దాంతోపాటు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే రెంట్లు ఎక్కువగా ఉండడం. ముఖ్యంగా హైదరాబాద్ అనే కాదు, మెట్రో నగరాలలో రెంట్లు సింగిల్ బెడ్రూమ్ 15,000కు పైగా ఉంది. ఎందుకంటే ఐటీ కంపెనీలు చాలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలోనే అవి విస్తరించి ఉంటాయి. అదే ప్రాంతాల్లో ఐటీ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు రెంట్లకి ఫ్లాట్లు తీసుకున్నా లేకపోతే రూమ్స్ తీసుకున్నా కూడా అవి దాదాపు 10,000, 15,000 అలా 30,000, 50,000 ఉన్న ఫ్లాట్స్ కూడా ఉన్నాయి ట్రిపుల్ బెడ్రూమ్లు. అంటే ఆ ఏరియాలో అలాంటి కంపెనీలు అలాంటి ఏరియాల్లో ఉంటున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ చూసుకుంటే నానక్రామ్గూడ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ఈ ఏరియాల్లో సింగిల్ బెడ్రూమ్ మనకి 20,000కు దొరుకుతుంది. సో ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి మెట్రో నగరాలలో. సో ఇలాంటివి ఖర్చులన్నీ తగ్గించేందుకు అటు ఐటీ కంపెనీలు ఇటు ప్రభుత్వం కూడా వాటికి అనుమతులు ఇస్తుందన్నమాట. ముఖ్యంగా పేద విద్యార్థులు టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నారు. ఊళ్ళల్లో పుట్టిన వారు కూడా వారికి కూడా అనువుగా జాబ్ చేసుకునేందుకు అమ్మ నాన్నలకి దూరంగా ఉండి జాబ్ ఎందుకు చేసుకోవాలి, ఇంటి దగ్గరనే ఉండి హాయిగా ఓ 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్లో హ్యాపీగా బైక్ మీద వెళ్ళి జాబ్ చేసుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తే చాలు. పుట్టినూరులోనే ఉంటూ మంచి ఐటీ ఉద్యోగం చేసుకుంటే దానికి మించిన ఆనందం ఏముంటుంది అనే ఆలోచన అటు విదేశీ కంపెనీల్లో ఇటు ప్రభుత్వాలలో అందరిలో వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఓరుగల్లులో ఐటీ జోస్. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో నగరం తర్వాత ద్వితీయ శ్రేణి నగరం ఏదైనా ఉంది అంటే తెలంగాణలో అది వరంగల్ మాత్రమే. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన వరంగల్లో నూతన ఏడాది ఐటీ రంగంలో మరింత జోష్ రానుంది. ట్రాఫిక్ కాలుష్యంతో పాటు ఇతరత్ర కారణాల వల్ల టెక్కీలు హైదరాబాద్ పని వాతావరణానికి ఇబ్బంది పడుతున్నారు. మనం దీని గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎందుకంటే వాతావరణం పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, పొల్యూషన్ దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు, ఈ మధ్య శ్వాసకోశ సమస్యలు అందరికీ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే గంట ఆఫీస్ ఎక్కడో ఉంటుంది, వీరు ఎక్కడో ఊరు చివరు ఉంటారు, లేకపోతే ఊరు మధ్యలో ఆఫీస్కి వెళ్ళడానికి గంట పడుతుంది ట్రాఫిక్లో. ఈ మధ్యలో సరిగా గాలి పీల్చుకోలేని పరిస్థితి అనమాట. ఈ చిరాకుతో ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్లో లాగిన్ అయ్యి వర్క్ చేసేటప్పుడు ఆ కోపం అంతా వర్క్ మీద చూపించడం, ఇలాంటి కారణాలు చిన్న కారణాలే కానీ అవి చాలా పెద్దగా అవుతున్నాయి అన్నమాట ఈ మధ్య రోజుల్లో. సో ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మౌలిక వసతులు. ఎందుకంటే ఇప్పుడు మౌలిక వసతులు కల్పిస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లో మంచి హోటళ్ళు, ఇప్పుడు వరంగల్కి ఎయిర్పోర్ట్ కూడా రానున్న విషయం మనందరికీ తెలిసిందే. కొంచెం హోటళ్ళ సౌలత్ తక్కువ ఉందంట వరంగల్లో. హోటల్స్ కూడా మంచి హోటల్స్, కొంచెం రోడ్స్ బాగా వేస్తే విదేశీ ఐటీ కంపెనీలు, అక్కడి కంపెనీల కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు అందరూ ఇక్కడికి వచ్చి అక్కడ స్టే చేస్తూ అలా స్టే చేయడం వల్ల అక్కడ వాళ్ళకి ప్రభుత్వం ల్యాండ్ సమకూర్చడం వల్ల సో అక్కడ ఒక ఐటీ కంపెనీ ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా ఐటీ నియామకాలు కూడా ఎక్కువగా పెరిగే శాతం ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గత సెప్టెంబర్ నుంచి ఈ సెప్టెంబర్ వరకు దాదాపు 48% ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ ఉద్యోగాల నియామకాలు పెరిగాయని ఐటీ కంపెనీలు అయితే చెప్పడం జరిగింది. అమెరికాలోని ఐటీ కంపెనీల అతిపెద్ద అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్తో ఇక్కడి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అయితే ఎంఓయూ కుదుర్చుకుంది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు దాదాపు 30,000 ఉద్యోగాలు రానున్నాయి. దీంట్లో 3/4 అంటే 3/4 మొత్తం వరంగల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి, అక్కడ ఇంజనీరింగ్ చదువుకొని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకే జాబ్స్ వచ్చేలాగా ఉన్నాయి. మిగతా బయటి వాళ్ళు ఒక వంతు బయట నుంచి వచ్చే వాళ్ళు అక్కడ వాళ్ళకు కూడా ఉద్యోగ నియామకాలు కల్పించనున్నాయి అన్నమాట. ఐటీ కంపెనీలు, విదేశీ ఐటీ కంపెనీలు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. మరి ఖచ్చితంగా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటేనే ఐటీ కంపెనీలు దూసుకొని వస్తాయి ఆ ఏరియాకి. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి
ఎయిర్పోర్ట్ తొందరగా కంప్లీట్ అయితే ముఖ్యంగా విదేశీ కంపెనీలు తొందరగా వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. దాంతోపాటు ఇక వరంగల్ ఎన్ఐటి గురించి చెప్పనవసరం లేదు, అది దేశవ్యాప్తంగా పేరుంది. ఎన్ఐటికి, వరంగల్ ఎన్ఐటికి కొన్ని కంపెనీలు అక్కడ ముందే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని వచ్చేసి అక్కడే విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని ఉద్యోగ నియామకాలు అక్కడే వారికి ఆఫర్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతాయన్నమాట కంపెనీలు. ఆ రేంజ్లో ఎన్ఐటి ఉందన్నమాట. అది ఇంకొక ప్లస్ పాయింట్ అవుతుంది వరంగల్కి. ఎందుకంటే ఇక ఐటీ కంపెనీలు వస్తే అక్కడికక్కడే పిల్లలకి కూడా ఈజీగా అయిపోతుంది. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు, జాబ్ వస్తే అక్కడే జాయిన్ అవుతారు, కథ సింపుల్. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 5 కంపెనీలలో 3000 మంది టెక్కీలు అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ముఖ్యంగా హోటల్ బాగుంటే మరికొన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలు అవసరం, కోచింగ్ సెంటర్స్, ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్ లేవు వరంగల్లో. హైదరాబాద్లో దొరికే కోచింగ్ సెంటర్స్ అక్కడ లేవు. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఇక్కడికి వస్తున్నారనమాట ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని స్టూడెంట్స్. సో అవి కోచింగ్ సెంటర్స్ కూడా వరంగల్లోనే ఉంటే ఇంకా తొందరగా చాలా సులువు అయిపోతుంది, అక్కడే నియామకాలు చేపట్టుకోవచ్చు కంపెనీలు కూడా. అంటే కోచింగ్ సెంటర్స్ ఉంటే కూడా బాగానే ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు ఇక ఫైనల్ చూసుకుంటే అంకెల్లో వివరాలు ఇప్పటి వరకు ఏంటి వరంగల్ పరిస్థితి ఏంటి, మరి ఐటీ రంగంలో ఒక ద్వితీయ శ్రేణి నగరంగా వరంగల్ దూసుకెళ్ళాలి అనే విధంగా దానికి రుజువు ఏంటి అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు 22, కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి 12, ఏటా పట్టభద్రులు అవుతున్న విద్యార్థులు 14,000, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలకు ఎంపిక అవుతున్న వారు సుమారు 6,000, ప్రస్తుతం ఐటీ పార్కులో పనిచేస్తున్న వారు 3,000, మనం చెప్పుకున్న విధంగానే. కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు 5. ఐటీ సర్వ్ అలయన్స్ పరిశ్రమ ఏర్పాటుతో రానున్న ఉద్యోగాలు 20,000కు పైగా. ఎలాగూ ఐటీ సర్వ్ అలయన్స్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది కాబట్టి 20,000కు పైగా ఉద్యోగాలు రానున్న 2 సంవత్సరంలో రానున్నాయని అంటున్నారు. ఇక ఇక్కడే ఎక్కువగా అవకాశాలు. విమానాశ్రయం ఏర్పాటు చేసి వరంగల్ చుట్టూ ఒక ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ ఎలా ఉందో అలా ఒక ఓఆర్ఆర్ నిర్మిస్తే అప్పుడు వరంగల్ డెవలప్మెంట్ ఈజీగా జరుగుతుంది. దాంతోపాటు ఐటీ రంగ పరిశ్రమ అభివృద్ధి కూడా అక్కడ ఈజీగా జరుగుతుందని. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.